పోయిన సంవత్సరం ఏం లేదు, పెట్రోల్ మీద పడ్డాయి. మంచిగా వస్తుంది, మంచిగా కాకపోతే ఇక మూడు సంవత్సరాల నుంచి ఏం లేదు, పైసలు లేవు. 3 సంవత్సరాల నుంచి మేమే లాస్. ఈ ఒక్క వీడియోలోనే మీకు ఇద్దరి మామిడి తోట సాగు చేస్తున్న రైతుల యొక్క సలహాలు, సూచనలు మరియు ఆవేదనను వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లు ఫేస్ చేశారో గత 3 సంవత్సరాల నుంచి అది మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయబోతున్నాను. ఎక్కడైనా వీడియోలో వాళ్ళ లాభాలు మాత్రం సూచిస్తారు. మేము ఈ వీడియో ద్వారా రైతు యొక్క నష్టాలు కూడా చూపిస్తాను. రైతు మిత్రులకు, రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు రాజేష్. మనం లక్ష్మణ్ గారి మామిడి తోటలో ఉన్నాము. ఇది వచ్చేసి కొత్తపేట గ్రామం, జగిత్యాల జిల్లాలో ఉంది. సో గత 30 సంవత్సరాల నుంచి ఈ మామిడి తోటను సాగు చేస్తున్నారు. ఈ మామిడి తోటకు కావాల్సిన జాగ్రత్తలు, చలికాలంలో చీడపీడల నివారణకు, బల్లిపాతర ఇలాంటి సమస్యలు మరియు పూతకు సమస్యల గురించి రైతు లక్ష్మణ్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తుంది మామిడి తోట? 25 సంవత్సరాలు అయిపోతుంది అనుకో. 25 సంవత్సరాలు అయితే 30 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని ఎకరాలు ఉంది? 6 ఎకరాలు. 6 ఎకరాలు మామిడి తోట సాగు చేస్తారు. సో ఎన్ని సంవత్సరాల నుంచి ఇది సాగు చేస్తారు? 25 సంవత్సరాలు అయిపోతుంది. 25 సంవత్సరాలు. ఇప్పుడు కారణం ఇప్పుడు ఈ మందులు కొట్టడానికి ఈ సమస్య ఏంటిది అంటే ఎందుకు కొడుతున్నారు ఈ చలికాలంలో? ఎందుకంటే పురుగు వ్యవస్థ బాగున్నది, తేనె మనసు మనకు ఈ తెగుళ్ళ కొరకు, పూత వచ్చడానికి కొరకు, కింద పూత వచ్చి నిల్చడానికి ఆగడానికి మనం ఇది చేసుకోండి అన్నట్టు. ఓకే, ఇప్పుడు పూత ఏ నెలలో వస్తుంది? ఇప్పటి నుంచి పట్టుకుంటే 2వ నెల దాకా వస్తుంది. ఇప్పుడు వచ్చిన పూత ఈ నెలలో 1వ నెలలో వచ్చింది, బరాబరి సెట్ అవుతుంది. ఈ అటుసారి వచ్చింది అది ఆగది, ఎండకు ముదురుతుంది కాబట్టి అది పిందె నిలవది, రాలిపోతుంది అన్నట్టు ఎండల ముదిరిన వల్ల. 7 ఎకరాలకు మీరు సాగు చేస్తారు. ఎంత ఖర్చు అవుతుంది ఈ మందులు కొట్టించడానికి? మందులు అంటే మినిమం అంటే 60-70 వేలు దాకా. 60-70 వేలు వస్తుంది. ఇది వచ్చేసి తేనె మంచు. తేనె మంచు కోసం ఇది ఎక్స్ట్రీమ్ 25%. సో ఇది ఎన్ని లీటర్లకు? 1000 లీటర్లకు ఒక డబ్బా. ఇది వచ్చేసి 220 గ్రాములు ఉంది. 1000 లీటర్లకు ఒక డబ్బా వాడతారు తేనె మంచు కోసం. ఇంకా ఇదేంటి? వచ్చేసి సల్ఫర్ వచ్చేసి మామిడి చెట్టు పూత కోసం. ఎన్ని లీటర్లు? ఇది కూడా 1000 లీటర్లకు ఒకటి. 1000 లీటర్లకు 2. 1000 లీటర్లకు 2. అది వచ్చేసి పురుగు మందు. ఇది వచ్చేసి పురుగు మందు కోసం 1000 లీటర్లకు ఎన్ని? ఇది ఒకటి. పైథాన్ కంపెనీ ప్రీమియం 25% ఈకో. ఇది వచ్చేసి లీటర్. సో 1000 లీటర్లకు 1 లీటర్ ఇది యూజ్ చేస్తారు పురుగు మందు కోసం. ఇది పురుగుల కోసం, కీటకాల కోసం, బల్లిపాతర ఇవన్నీ ఒకటే. సో ఇలాంటి అన్నిటి కోసం ఇన్ని రకాల మందులు యూజ్ చేయాల్సి ఉంటుంది. పూతకు వేరే అండ్ పురుగుకు వేరే, పొగ మంచు, తేనె మంచుకు వేరే. చిన్న చెట్లు అయితే 25 చెట్లకు వస్తుంది, పెద్దవి అయితే చెప్పలేము. 1000 లీటర్లు ఎన్ని ఎకరాలకు ఏమన్నా ఐడియా ఉందా? 2 ఎకరాలు కొట్టచ్చు. 2 ఎకరాలు. ఓకే, చూస్తున్నారు కదా ఈ డ్రమ్ములు మరియు ఈ ట్రాలీ, ఈ హెచ్టిపి పంపు, గన్నులు, పైపులు ఇవన్నీ కిసాన్ అగ్రో ఎంటర్ప్రైజెస్ షాప్లో దొరుకుతాయి. సో కావాల్సిన వారు హెచ్టిపి పంపు, గన్నులు మరియు ట్రాలీల కోసం కిసాన్ అగ్రో ఎంటర్ప్రైజెస్ను సంప్రదించండి. మన వద్ద ఇవి లభిస్తాయి. మరియు ఈ మందులు వచ్చేసి శ్రీ లక్ష్మి ఫెర్టిలైజర్ షాపు లభిస్తుంది. రాయకల్లో ఉంటుంది ఈ షాప్. ఈ మామిడి తోట పక్కనే మరో 8 ఎకరాలు సాగు చేస్తున్న రైతును తన అనుభవాలు, వివరాలు, సూచనలు తెలుసుకుందాం. ఎకరానికి ఎన్ని టన్నుల దిగుబడి వస్తుంది? చేసుడు సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 1,50,000 పెడుతున్నాం. అది లాస్, మీదికి వెళ్ళి మన పని లాస్. ఇది పిల్ల కట్ చేసుడు, మండలు కట్ చేసుడు ఉంటుంది. అది ఏ టైంలో? అది ఖాతా అయిపోయాక వర్షాలు 1-2 వర్షాలు పడ్డ తర్వాత కట్ చేయాలి.
వర్షాలు. ఎన్ని సంవత్సరాలకు ఈ చెట్లను కటింగ్ చేస్తారు? ఎన్ని సంవత్సరాలు అంటే కటింగ్ అంటే మండలం అంటే ఇప్పుడు కొంతమంది చెట్లు కిందికి కట్ చేస్తారు మొత్తానికి. అది దాదాపు 35 సంవత్సరాలు. 35 సంవత్సరాలకు ఒకసారి కట్ చేస్తారు. 30 మీదనే, 30 నుంచి 35 లోపల కట్ చేసేస్తారు. నార్మల్గా మనకు కాయ దిగుబడి మంచిగా రావాలంటే ఈ మధ్యలో ఉన్న చిన్న చిన్న మండలను కట్ చేసుకోవాలి, అది కూడా కట్ ఖచ్చితంగా చేయాలి. లేకపోతే ప్రాబ్లం ఏమొస్తుంది? ప్రాబ్లం ఏం లేదు, అంత దానికి మంగు రోగం అంతే. మంగు వస్తుంది, రేటు ఉంటే వస్తాయి పైసలు, లేకపోతే లేదు. నక్కి మూట లెక్క రేటు ఉంటే వస్తాయి ఒకసారి, రేట్ లేకపోతే ఏం లేదు. సో మార్కెటింగ్ ఎక్కడ చేస్తారు? జగిత్యాల, నిజామాబాద్? జగిత్యాల. మన మ్యాంగో మార్కెట్ అయింది కదా. సో ఆ దిగుబడి రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎరువులు వాడతలేరు, రసాయనిక ఎరువులు వాడుతున్నారు అని చెప్పి దిగుబడి తగ్గిపోతుందని చెప్పి చాలామంది అంటారు. సో ప్రధాన కారణం అదేనా, ఇంకేదైనా సమస్య ఉందా? వాతావరణమేనా ప్రధాన కారణం? అదేం లేదు, ఎరువు పోస్తాం, ఎరువు పోసుడే, మందు పోసుడే, ఎరువు కంపల్సరీ పోసుడే. ఎరువు ఇప్పుడు 2 లారీలు పోయించిన దాంట్లో ఇంట్లో ఒకటి, అందులో ఒకటి 20 రేట్లు. అది మళ్ళీ మనకు వస్తేనేమో లాభం, లేకపోతే లేదు, అంతే. సో మీరు 7 ఎకరాలు సాగు చేస్తుర్రా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇదా? దాదాపు 18 సంవత్సరాలు అవుతుంది. 18 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి? ఒకటే రకమా ఇవన్నీ? ఒకటి రకం ఉన్నాయి, బంగినపల్లి. ఇది కూడా సమస్య, ఇట్లా వస్తున్నాయి. ఈ గుళ్ళు కట్టి దీంతో పిల్లలు చేస్తుంది. ఇది పిల్లలు చేసి అది మొత్తం పూతని తింటుంది. దీన్ని ఏమంటారు? ఇది నల్లి అంటారు దాన్ని. నల్లి. ఇది ఏ బట్టి పూత ఆకు జల్లెడ పురుగు అంటారు. ఆకు తినుకుంటా గుళ్ళు కడతాయి, ఇట్లా గుళ్ళు కట్టి ఇలా అంటది. ఈ మందులు కొట్టిస్తున్నాం అంటే దీనికి కూడా సమస్య నివారణకే కదా? ఇది దీని కొరకే మనం చేసేదంతా వీడియో కొరకే. పురుగు రాకుండా, దోమ రాకుండా, తేనె మనసు రాకుండా ఇప్పటి నుంచి పట్టుకుంటే కాయ వరకల్లా 3 సార్లు కొట్టాలి. మళ్ళీ నడవ మధ్యాహ్నం మళ్ళీ ఒకసారి, లాస్ట్కి మళ్ళీ ఒకసారి కొడితే ఇది పంట చేతికి వస్తుందా మరి పోతుందా మనకు తెలియదు. ఇప్పుడు బాగుంటుందా అది. పోయిన సంవత్సరం ఏం లేదు, పెట్టుబడుల మీద పడ్డాయి. 3 సంవత్సరాల నుంచి ఏం కూడా ఆదాయం లేదు. కారణం ఏంటంటే ఎరువులు అనేది కాదు, వాతావరణంతో మనకు ఈ కరోనా వచ్చిన కాడికి వెళ్ళి దెబ్బతిన్నాయి తోటలు. అంతకుముందు తెంపుతుందా కానీ కాయ కాసింది. ఈ కరోనా మనకు ఏమంటే చాలా అయిందో అక్కడికి వెళ్ళి మనకు ఈ సమస్య వస్తుంది. ఎన్ని లారీల దిగుబడి వస్తుండే మీకు ఒక 3 సంవత్సరాల క్రితం? అంటే మినిమం అంటే ఒక 4 DCM వ్యాన్లు, 4 DCM వ్యాన్లు వెళ్తుండే. ఇప్పుడు పోయిన సంవత్సరం ఎన్ని వచ్చినాయి? పోయిన సంవత్సరం చేతి పెట్టలేదు. 70,000 ఖర్చు వచ్చింది కానీ ₹1 కూడా రాలేదు. మరి ఈ సంవత్సరం ఎలా ఉంది? ఇది ఇయర్ సంవత్సరం కొంచెం మనకు అట్లానే ఆశ ఉన్నది. మరి దేవుడికి గుర్తు అది వరకు ఏర్పడుతుంది మనకు. దీనికి కోతుల బేడద ఏమైనా ఉంటుందా? కోతులు బాగా మనం ఇప్పుడు వాళ్ళు మొక్కలు వేసుకున్నారు, మొత్తం మీద కోతులు కావాలి ఉండే. నేను ఇక పూత వచ్చిందంటే ఇక పంట వండదాకా ఇక్కడ ఉండాలి. అన్నం కూడా సర్ది కూడా ఇక్కడికి వస్తుంది. ఈ చెట్లకు కుండీలు కట్టించుడు ఎట్లా? మీరు కుండీలు కట్టిస్తా, డ్రిప్ సిస్టమ్ వాడతారు? కుండీలే. అంటే డ్రిప్ సిస్టమ్ అంటే కొద్దిగా మీకు కొంత డ్రిప్ సిస్టమ్ వేసిన వాళ్ళు కూడా బరాబరి వస్తలేదు. కానీ ఏం చేసింది, ఇప్పుడు అందరు కుండీలు అవి తీసేసి కూడా కుండీలు కడుతున్నారు. ట్రాక్టర్లు అయినాయి కదా, కుండీలు కట్టడానికి అవిటితోనే చేసుకోండి. ట్రాక్టర్తో చేయొచ్చు. కాలువలు తీయడము అన్నీ అవే చేస్తుంది. ఓకే. సో ఈ సంవత్సరం అయినా పంట బాగా వస్తుందని అనుకుంటున్నాం. ఇక భగవంతుని ఎట్లుంటుందో తెలియదు మనకు. మరి ఈ పంట దిగుబడి రాకపోతే గవర్నమెంట్ ఏమైనా ఆదుకునే ఛాన్స్ ఏం లేదు? ఇప్పటికైతే ఏం లేదు. పోయిన సంవత్సరం ఏమి రాలేదని చెప్పారు కదా? పోయిన సంవత్సరాలే, గతంలో కూడా రాలేదు. అంటే 3 సంవత్సరాల నుంచి రాలేదు. ఇప్పుడన్నా వస్తుందేమని ఆశపడి చేసుకోండి కదా, తప్ప మనకేం లేదు ఆదాయం. ఫిర్యాదు చేసిరా మీరు ఏమైనా అధికారులకు? వాళ్ళు పట్టించుకోవటం లేరు. మండల ఆఫీస్కి పోయినాం, అటు పోయినాం, ఇటు పోయినాం, కానీ ఇది పూత ఈ పురుగును కూడా తీసుకుపోయి చూపించిన వాళ్ళు ఏమేమి పరిష్కారం చూపలేదు. పూత ఇప్పుడు మనకు జనవరిలో, ఫిబ్రవరిలో చాలా అవుతుంది అని అనుకున్నాం, కాబట్టి ఇప్పుడు కొంచెం ముందుగానే వస్తుంది కదా. కాయ ఎక్కువ కాసే సాన్స్ అయితే అట్లా అనిపిస్తుంది. అప్పటికి వానలేదో గాలేదో మనకు తెలియదు. అది కూడా మన చేతికి వచ్చేదాకా మనకు నమ్మకం లేదు. ఈ మాడి పంట అంతే ఉంటుంది. గాలి వానలు ఇలాంటివి కూడా సమస్యలు వచ్చినా కానీ పోతుంది. 3 సంవత్సరాల కింద ఎండ వచ్చినట్టు రాలేదు కాయ.
రాళ్ళ వర్షం వచ్చి గాలితోని మొత్తం కూలింది. అవి తీసుకుపోయి మంచిగా అంటే 2 డబుల్ తీసుకుపోతే 20,000 వచ్చినాయి అగ్గసాగ్గ. వాళ్ళు అడుగుడు ఇది ఓడు దేకరు కదా, కింద కింద రాదు. ఇది ప్రధాన సమస్య. అంటే మళ్ళీ అక్కడ కూడా దళారుల చేతిలో రైతులు ఆడ కూడా మోసపోడు. వాళ్ళు అన్నంతకే ఇచ్చేస్తాడు మనం. వాళ్ళు ఏ రేటు పెడితే ఆ రేటుకి ఇచ్చేస్తాడు మనం. అంతే. దాన్ని వేసి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని బతిలాడుకోడే. మన దగ్గర ఏం లేదు ఆగారు, అన్నీ వాళ్ళే. వాళ్ళు చెప్పినట్టు మన ఈనుడే. సో మీకు ఇప్పుడు ఖర్చు మొత్తానికి ఒక ఎకరానికి ఇప్పుడు మీకు సంవత్సరానికి ఎంత ఖర్చు వస్తుంది? 8 ఎకరాలకు 8 ఎకరాల కంటే 1,50,000 ఖర్చు వస్తాయి. మందులు, ఈ కుండీలు, దున్నులు అవి అంటే 1,50,000 ఖర్చు వస్తుంది అంతా కలిసి. ధన్యవాదాలు. ఈ సమాచారాన్ని రైతులకు అందించినందుకు లక్ష్మణ్ గారు. మీరు ఈ సంవత్సరం కొంచెం పంట రావాలని కోరుకుంటున్నాము. ఇలాగే రైతుల్ని కొంచెం మామిడి తోట రైతుల్ని ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటుందని చెప్పి రైతులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో పూర్తి చేసిన వారందరికీ ధన్యవాదాలు. జై జవాన్, జై కిసాన్, జై భారత్. జై భారత్.